Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. ఫ్రెండ్స్ ఈరోజు మనం మన ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ 2025 ప్రిపరేషన్లోని చాలా ఇంపార్టెంట్ మాక్ టెస్ట్ చూస్తున్నాము. ఇది మీరు అంటే నిన్న లైవ్ క్లాస్ జరిగినప్పుడు మనకి చాలా మంది అడిగారు సార్ మాక్ టెస్ట్ చేయండి అని చెప్పి. సో ఈ మాక్ టెస్ట్ కూడా ఎలాగంటే మీకు ఏప్రిల్ 10th అండ్ 12th ఏప్రిల్లో వచ్చే ఎగ్జామ్స్కి యాజ్ ఇట్ ఈస్ ఇదే లెవెల్లో మీకు అడిగే ఛాన్సెస్ 100కి 99% ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు తప్పకుండా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇవన్నీ చూడండి. మీకు చెప్పే కదా 2-3 అవర్స్ మీ ఎన్హాన్స్మెంట్ స్కిల్స్ నేర్చుకోండి అని. ఆ టైంలోని 2x స్పీడ్లో చూసుకోండి, అర్థమైందా? బట్ ఈ టైప్స్ క్వశ్చన్స్ మాత్రం తప్పకుండా చూసి వెళ్ళాల్సిందే మీరు, ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా. అండ్ అలాగే లైవ్ చేయమని అంటారు, కొంతమంది అటెంప్ట్ అవ్వట్లేదు అంటారు. ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఇంటర్నెట్ సరిగ్గా ఉండట్లేదు, రెండోది పవర్ సప్లై కూడా పోతుంది. సో లైవ్ మేబీ నాట్ పాసిబుల్. ప్రస్తుతానికి నేను వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేసేస్తూ ఉంటాను. ప్లీజ్ గో త్రూ, ఓకేనా? మీరు అందరూ సక్సెస్ అవ్వడం నాకు కావాలి. ఇప్పుడు మనం లైవ్ చేసి అందరూ నేను ఎలాగైంది చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం, అర్థందా? నాకు మీరు కనబట్టలేదు, అంటే నా చాట్ కనబట్టలేదు, మీరు కనబట్టలేదు, నాకు ఇక్కడ ఏమీ ఇంటర్ఫేసే కనబడలేదు. సో అలా కాకుండా మంచిగా వెళ్దాం. అండ్ అలాగే ఐపీఎల్ చాలా కమెంట్ సెక్షన్లో వచ్చింది, సార్ ఐపీఎల్ని దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? బాబు ఐపీఎల్ మాకు కావాలంటే నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చు, లేకపోతే హైలైట్స్ చూసుకోవచ్చు. ఎగ్జామ్స్ అయితే ముందు ఫోకస్ ఇదే పెట్టండి. అలా క్వశ్చన్ అడిగాడంటే ఆడు కేర్లెస్గా చూస్తున్నాడంటే మీరు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డోంట్ బి కేర్లెస్, ఓకేనా? అస్సలు అంటే ఐపీఎల్ వైపు ఇటువైపు పెద్ద పెద్ద టోర్నమెంట్ అంటే ఏమో ఐసీసీ అంటే ఫైనల్స్ అంటే ఓకే తప్పించి ఇలాంటి వాటిలో మీరు ఆలోచించిన అవసరం లేదు, ఓకేనా? సో మనం స్టార్ట్ చేసేద్దామా? సో ఈ రోజు మనం ఏం చూస్తున్నాం రెడీ? ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ 2025లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మాక్ 1 ఎగ్జామ్స్ ఇలాగే వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, మైండ్ బ్లాక్ డిఏ కూడా లోన్ ఉన్నది, తప్పకుండా ఎగ్జామ్స్ వెళ్ళాలి చూస్తున్నా, మీకు ప్రాబ్లం ఉంటుంది. సో ఫస్ట్ మంచి మాట మనం ముందుకు వెళ్దాం. బద్ధకస్తుడికి చాలా ఇష్టమైన ఒకే ఒక పదం ఏంటంటే రేపు. ఏంటి? ఎవరైతే ప్రోకాస్టినేషన్ తెలుసు కదా, రేపు చేద్దాం పని రేపు చేద్దాం అలా చేసినప్పుడు రేపు రేపు ఇలాగ ఎగ్జామ్ అయిపోతుంది, అర్థమైందా? సో మీరు ఈ రోజే చేయండి, ఈ రోజు అంటారు కదా, ఏంటిది, ఈ రోజు చేయాల్సిన పని ముందు చేసేయండి, నిన్న చేసేయండి, నిన్న చేయాల్సిన రేపు చేయాల్సిన పని ఈ రోజు చేసేయండి టైప్లో. అలాగే మీరు ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటూ ముందుకు పోండి, ఓకేనా? ఇది నేను ఆశిస్తున్నాను, ఎందుకంటే మీకు నేను ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం ఆల్రెడీ మీరు ఈరోజు స్టార్ట్ చేశారని చాలా నమ్మకంతో ఉన్నాను. అలాగే మీరు అడిగారని మాక్ టెస్ట్ కూడా ఈ రోజే స్టార్ట్ చేశాను. సో మీరు ఎలా లేదన్నా సరే ఈ మాక్ టెస్ట్లు తప్పకుండా మధ్యలో ఏదో టైంలోని ఒకసారి చూడండి, ఎందుకంటే ఈ లెవెల్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సో యాజ్ ఇట్ ఈజ్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తప్పకుండా అడుగుతాడు, ఓకేనా? కొన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్, కొన్ని నెంబర్ సిరీస్ అంటే అన్ని న్యూ టైప్స్. మళ్ళీ చెప్తున్నా, ఏదో పాత టైప్లో క్లర్క్ లెవెల్స్ అలాగే కాదు. ఇది మీకు అంటే వచ్చే ఎగ్జామ్కి 10% అబౌవ్ అంతే, అర్థం? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుసుకుని 10% అబౌవ్ చూసుకోవచ్చు అనమాట. ఈ టైం నేను ఎందుకు వస్తున్నా అంటే మీరు ఈ క్వశ్చన్ చేయాలా, ఈ క్వశ్చన్ చేసేయండి, చేసేసి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా? మీకు నేను ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ ఒక 30-40 సెకండ్స్ ఇచ్చాను. సో నాకన్నా ముందే ఉంటారు, సో నేను చేస్తూ ఉంటాను ఒక 30 సెకండ్స్ డిలే ఇచ్చి, సో దట్ మీరు మీ టైంలో చేస్తారు. ఒకవేళ మీకు కాన్సెప్ట్ రాలేదంటే మీరు వెంటనే నాకు చూడండి అండ్ నేర్చుకోండి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ది రూట్స్ ఆఫ్ two quadratic equations 1 and 2 are given from quadratic equation below using a variable x and answer the questions, ఓకేనా? ఏమన్నాడు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తాలూకా 2 రూట్స్ ఇచ్చేసాడు, ఓకేనా? ఆ 2 రూట్స్ ఇచ్చాడు, దాని తర్వాత వేరియబుల్ బిలో యూజింగ్ ఏ వేరియబుల్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ అనమాట, ఓకేనా? ఇఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1 ఈస్ డివైడెడ్ బై 2 and the quadratic equation 31x square minus 22.x plus 1 equal to 0 is subtracted from it, then find the larger root of the newly formed quadratic equation. సో చూడండి ఎలా అడిగిన క్వాడ్రాటిక్, ఇప్పుడు నార్మల్గా అప్పుడులాగా జస్ట్ చూసి పెట్టేస్తారు 2 సెకండ్స్లో 2 అంటారు కదా, 1 మినిట్లో 5 క్వశ్చన్స్ అని చెప్పి అలా ఇవ్వడు, ఈ లెవెల్లో అడుగుతాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడగంటే మనకి 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తాలూకా 2 రూట్స్ ఇచ్చాడు. ఆ రూట్స్తో మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనిపెట్టి, ఓకే, డివైడెడ్ బై, చూడండి, ఇఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1 ఈజ్ డివైడెడ్ బై 2 అంటే ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యాజ్లా ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేయాలంటే ఏం చేస్తాం మనం? ఎక్స్ స్క్వేర్, ఓకేనా? ఇక్కడ ఏంటి, ఈ 2 పాజిటివ్లో ఇచ్చాడు, మనకి పాజిటివ్లో ఇచ్చాడు. ఏది మనకు తెలుసు, 2 రిజల్టెంట్ రూట్స్ పాజిటివ్ ఇచ్చాడు, ఏమొస్తుంది? మైనస్ ప్లస్ వస్తుంది, తెలుసు కదా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మైనస్ ప్లస్ వస్తుంది. సో మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ ద సమ్ ఇంటూ ఎక్స్ ప్లస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద సమ్ ఇంటూ సి అనమాట, ప్రొడక్ట్ సమ్ ఈక్వల్ టు 0, అంతే కదా? సో రూట్స్ ప్రొడక్ట్, ఓకే, రూట్స్ ప్రొడక్ట్ ఇక్కడ వస్తుంది అండ్ రూట్స్ సమ్ము
ఇక్కడ వస్తుంది. మీకు తెలుసు కదా, ఆ రెండు సమ్ చేసి ప్రొడక్ట్ చేస్తాం కదా, అలాగా ఇది మనకు ఫార్ములా అనమాట. ఆ సి తాలూకు ఫార్ములా అదే ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఇది మీకు తెలుసు, ఎందుకంటే మనం రూట్స్ అలాగే కదా పెడతాం. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ రూట్స్ తెలుసు కాబట్టి మనం ఈ ఈక్వేషన్ చేసేద్దాం. సో నేను ఇప్పుడు ఇక్కడ ఎరేస్ చేసి మళ్ళీ చేస్తున్నాను అని అంటే అర్థం ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ప్లస్ ఎందుకు వచ్చింది చెప్పాను కదా, మైనస్. సో ఇప్పుడు మనం ఈ ప్లేస్లోని మనం ఓకే ఇక్కడ ప్రోడక్ట్ ఇక్కడ నేను రాస్తాను ప్రోడక్ట్, ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్. సో ముందు సమ్ చేసేద్దాం. 2/5 ప్లస్ 3/4. మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనకు ఒకటే ఇచ్చాడు ఈక్వేషన్ 1 అడిగాడు. ఏమంటే ఇఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1 ఈస్ డివైడెడ్ బై 2 అంటే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1 ముందు ఇప్పుడు చేసేద్దాం. ఓకేనా, చేసేద్దాం. సో దీన్ని చేసేది 20 అయిపోద్ది, 4 8 ప్లస్ 15 అంటే 23/20 అవునా. సో 23/20 ప్రోడక్ట్ ఎంత, ఈ రెండింటి ప్రోడక్ట్ చేస్తే ఎంత, 2 1 2 2 అంటే 3/10. ఓకేనా, ప్రోడక్ట్ ఏమవుతుంది 3/10. ఇంతే కదా నాకు రావాల్సింది. ఇప్పుడు మనకి డివైడెడ్లు ఉండే కన్నా ఫార్ములా తీసుకుంటే ఏమవుతుంది, 20 ఎల్సిఎం చూడండి. నేను మళ్ళీ చిన్న చిన్న స్టెప్లు చేయను, మీకు అర్థం అవ్వాలి. ఓకేనా, ఆటోమేటిక్గా, ఎందుకంటే మీరు మెయిన్స్ లెవెల్ 20 ఎల్సిఎం వస్తుంది. 20 పైకి వెళ్ళిపోతే ఉంటుంది ఇది 20x² మైనస్ 23x ప్లస్ 20 కాబట్టి 2 3 6 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1. ఓకేనా, మనకి ఈక్వేషన్ 1 వచ్చేసింది. దీన్ని కూడా మనం ఇంకా తక్కువ చేయొచ్చు. 20తో ఏం చేయొచ్చా, ఏమీ చేయడం. 20తో ఎస్ 2తో మనం డివైడ్ చేసేద్దాం. డివైడెడ్ బై 2 చేసేస్తే ఏమవుతుంది, ఓవరాల్గా డివైడెడ్ బై 2 చేస్తాం అనుకోండి ఏమవుతుంది, యాక్చువల్లీ ఏమవుతుంది చూడండి, 10x² మైనస్ 11.5x అంతే కదా ప్లస్ 3 ఈక్వల్ టు 0. నేను ఏం చేశాను, ఈ ఓవరాల్ని డివైడెడ్ బై 2 చేస్తే మనకు సరిపోయింది. ఇక్కడ ఏం చేశాను, ఎల్సిఎం 20 వస్తే ఈ ఎల్సిఎం పైకి వెళ్తుంది. సో క్వశ్చన్ వచ్చింది కదా, మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1 అనేది వచ్చింది. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1లోని ఒక నిమిషం ఇక్కడ నేను మనకు కనబడడానికి చేస్తాను. ఇదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాడు, అండ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సో అండ్ సో ఈ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్. అంటే దేని నుంచి, దీని నుంచి మనం దేనికి సబ్స్ట్రాక్ట్ చేయాలి, 31. దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 31x² మైనస్ 22.5x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సబ్ట్రాక్టెడ్ అన్నాడు కాబట్టి మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. ఓకేనా, ఓవరాల్గా ఏమవుతుంది, మైనస్ 21x² ప్లస్ 22.5 నుంచి 11x అంతే కదా ప్లస్ 2 ఈక్వల్ టు 0. అవునా. సో మైనస్ తీసుకో, మైనస్ ఎందుకంటే మనం క్వాడ్రాటిక్ వేస్తే మైనస్ స్టార్ట్ చేయకూడదు. సో ఏం చేస్తాం మనం, 21x² మైనస్ 11x మైనస్ అంతేనా, ఓకే సరిపోతుంది, మైనస్ 2 ఈక్వల్ టు 0 అంతేనా. మైనస్ మైనస్ అంటే ప్లస్ మైనస్. ఓకే, దెన్ ఫైండ్ ద లార్జర్ రూట్. ఏమన్నాడు, ఇప్పుడు మనకు ఈక్వేషన్ అయితే వచ్చేసింది ఫైనల్, అంటే ఒరిజినల్ అంటే ఏదైతే మనం వచ్చిందో ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది. ఈ ఫైనల్ ఈక్వేషన్ లో మనం ఏం కనిపెట్టాలా, ఫైండ్ ద లార్జర్ రూట్ ఆఫ్ ద న్యూలీ ఫార్మ్డ్. ఇది న్యూలీ ఫార్మ్డ్ కట్టుతాం. సో రూట్స్ ఎలా కట్టుకుంటాం, మనం ఈ రెండు మైనస్ ఎంత, 21 into 42. 42ని మనం రూట్స్ చేస్తే 11 రావాలి, మైనస్ చేస్తే 11 రావాలి. ఏముంది 6 7 6 7 11 రాదు. 14 3 42 అవునా, 3 4 12 2 14 3 మైనస్ చేస్తే 11. ఈ 11 వచ్చింది కదా. ఓకేనా, సో 14 3 ఇందులో మనం ఏంటి మైనస్ మైనస్ అంటే వస్తుంది, ప్లస్ మైనస్ వస్తుంది. అవునా, రిజల్టెంట్. సో ప్లస్ మైనస్. సో మనకి ఏమన్నాడు, ఫైండ్ ద లార్జర్ రూట్ ఆఫ్ ద యూనిఫామ్. అందులో కూడా 14 సారీ ఇక్కడ 21 ఉంది కదా, డివైడ్ బై 21 డివైడెడ్ బై 21 అంటే ఏమవుతుంది, 7 2 7 3 3 1 3 7 అంటే ప్లస్ 2/3 మైనస్ 1/7. సో మన బిగ్గర్ 2/3 2/3 ఉంది, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా ఫ్రెండ్స్, అట్లీస్ట్ ఈ మాత్రం క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పెక్ట్ కాదు, ఇదే ఈ టైప్లోనే వస్తుంది మీకు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడుగుతాడు తప్పకుండా, 2 3 అడుగుతాడు తప్పకుండా, ఈ టైప్లోనే అడుగుతాడు. ఓకేనా, సో బీ కేర్ఫుల్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ అంటే ఈ సెట్ లోనే 2 క్వశ్చన్లు ఇచ్చాడు అంతే, ఇంకేం కాదు. మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ అంటే ఈ విధంగా మీరు ఏం చేయాలంటే క్వాడ్రాటిక్ 1 మళ్ళీ రెండోసారి కట్ అవసరం లేదు, ఆల్రెడీ ఉంది కాబట్టి. కానీ ఇదే క్వశ్చన్ ఏమని అడిగాడు, వెన్ ది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఆర్ కంపేర్డ్ విత్ ద రూట్స్ ఆఫ్ సో అండ్ సో దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ విల్ బి సాటిస్ఫైడ్ అనమాట. ఓకే, అంటే మనం రూట్స్ ఆఫ్ అంటే డైరెక్ట్ రూట్స్ ఇచ్చాడు, ఇంకేంటి మనం ఇక్కడ మనకి ఈక్వేషన్ కూడా కట్ అవసరం లేదు. ఏమన్నాడు, వెన్ ద రూట్స్, ఇదే సేమ్ క్వశ్చన్, ఇది ప్రీవియస్ క్వశ్చనే, అర్థమైందా, సెకండ్ సెట్ అనమాట. ఓకేనా, రూట్స్ ఆఫ్ మనకు తెలుసు ఆల్రెడీ 1/3
1/4. ఓకే, రెండు పాజిటివే. అవునా? ఇప్పుడు ఈటకు రూట్ కట్టేసి రెండిట్లోని ఏది ఎక్స్ అనేది చూడమంటాను. సో సింపుల్గా ఇది ప్లస్ ప్లస్ అంటే ఏముంటుంది, మైనస్ ప్లస్. సో ఎట్టి పరిస్థితుల్లో గ్రేటర్ దాన్ అవడదు, అంటే మనం చెక్ చేసుకుంది. 15/8 ఎంత, 120. 120లోని 120 కదా, 120ని 22 కావాలంటే 12 10. 120 సరిపోయిందా, ప్లస్ ప్లస్. అవునా, డివైడెడ్ బై 15 అంతే కదా. 3 4 3 5 5 2 5 3 అంటే 4 బై ఈ రెండింటికి 4/5 2/3 ఈ రెండు వచ్చాయి. ఈ రెండు మనకి కంపేర్ చేస్తే అంటే 1/3ని ఒకసారి 4/5 కంపేర్ చేయాలి, అండ్ 1/3ని 2/3 కంపేర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాటిని కంపేర్ చేయండి, నేను చేయను, క్రాస్ మల్టిప్లై చేసి దీన్ని ఇటువైపు లెఫ్ట్ సైడ్ అనమాట, లెఫ్ట్ వచ్చి కింద నుంచి పైకి వెళ్ళేది అనమాట. 5 12 అంటే 3 4 12 అంటే లెస్ దాన్. ఇక్కడ 3 ఇలాగా ఇంటూ చేయాలి. ఓకే, 6 లెస్ దాన్ అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై అయిపోయింది. ఫస్ట్ థింగ్. ఓకేనా. సెకండ్ 1/4 2/3కి మనం చూద్దాం. 2/3 ఇటు ఇటు మళ్ళా. ఓకేనా, ఏమవుతుంది, 3 లెస్ దాన్ 8 3 8 8 లెస్ దాన్. ఓకే, ఇంకొకసారి 1/4ని 4/5కి ఇది చేద్దాం. సో ఏమవుతుంది, 5 16 అంటే లెస్ దాన్. సో ఆటోమేటిక్గా ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై అన్నది ఆన్సర్ అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏం చేసాం ఇక్కడ, మనకు ఆల్రెడీ రూట్స్ ఇచ్చాడు. ఇంకొకటి అంటే రూట్తో కలిపి ఇంకోటి చూసుకొని దాంతో కంపేర్ చేసుకొని చెప్పండి, అంటే డైరెక్ట్గా ఇవ్వలేదు. ఓకేనా, చూడండి ఇలాగ అడగచ్చు. ఓకేనా, ఇక్కడ 2 ఇంకో మళ్ళీ ఇది ఒక టైపు. ఓహో, చూడండి ఇలాగ అడుగుతాడు, మీకు అర్థమైందా. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ద స్మాలర్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 and 3 అంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 3 ఈ రెండింటికి తాలూకా స్మాలర్ రూట్స్ కి యావరేజ్ కట్టమన్నాడు. కానీ ఒక నోట్ పాయింట్ ఇచ్చాడు ఏంటి, ఈక్వేషన్ 3 ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఈక్వేషన్ 1 and 2 టుగెదర్. సో దీన్ని బట్టి మనం ఈక్వేషన్ 3 ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. ఓకేనా, ఈక్వేషన్ 3 ఏంటి, x² - 60x + 28². ఓకేనా, 28² అంటే ఏంటి, 4 64 754 ఎంత అవుతుంది. ఓకే, 28² అయితే చూడండి, 28² అయితే 04 64 04 64 16 32. అవునా, 4 8 784 సరిపోయింది. 784 కరెక్ట్గా చెప్పాను. ఓకే, సో ఇక్కడ మీరు నోట్ పాయింట్ తీసుకుంటే ఈ ఈక్వేషన్ 3 ఉన్నది కదా, ఈక్వల్ టు ద ఈక్వేషన్ 3ని ముందు మనం ఇక్కడ చేసేద్దాం. ఓకేనా, ఇక్కడే రాద్దాం. x² - 60x ప్లస్ ఓకేనా 784 ఈక్వల్ టు 28. అవునా, సో దీన్ని ఏం చేయొచ్చు, x² - 60x ప్లస్ 28 తీసేయండి. ఇందులో 784 నుంచి 30 తీసేయండి, 754. ఇంకో 2 కలపండి, 756. అవునా, 756 ఈక్వల్ టు 0. కానీ ఇదేమంటాడు, ఈక్వేషన్ 3 ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఈక్వేషన్ 1 and 2. సో సమ్ ఆఫ్ ద ఈక్వేషన్. సో ఇక్కడ మీరు ఇక్కడ గమనిస్తే ఈక్వేషన్ 2లోని మీరు గమనిస్తే x² ఇక్కడే పోతుంది, పోయిందా. ఈ రెండింటిని మనం ప్లస్ చేస్తున్నాం. ఓకేనా, ఈ రెండింటిని ప్లస్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి నేను డైరెక్ట్గా ఓకే ఇదంతా చేసి మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, ఈ ఈక్వేషన్కి నేను ఈక్వల్ చేస్తాను. డైరెక్ట్గా ఇవన్నీ వేసేస్తాను. అవునా, ఏది ax² డైరెక్ట్గా వేసేస్తాను. ax² మైనస్ b 24x. చూడండి, మైనస్ bx మైనస్ 24x అంటే ఏంటి, మైనస్ కామన్ చేస్తే b + 24x. సో నువ్వు మైనస్ b + 24x. అవునా, అర్థమైందా. నెక్స్ట్ 2 ఇంటూ ఇది ఇంటూ 2 ఇంటూ 12² 12² అంటే 144 144 అంటే 288 ఓకే, ప్లస్ 288 ప్లస్ c. అవునా, అంతే కదా. ఇదంతా 1 అంటే ఈక్వేషన్ 1 + 2 ఇది ఈక్వేషన్ 3. అవునా, రెండు ఈక్వల్ అని చెప్పాడు. సో నేను ఈక్వల్ చేశాను. ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే ఓకేనా, మనకి ఏం అడిగాడు ఇప్పుడు, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద స్మాలర్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 and 3. 1 and 3 అడిగాడు. 1 and 3లో ఏంటంటే ఉన్నాయి మనకి, ఏ కావాలా బి కావాలా, ఏ కావాలా బి కావాలా అంతే, సి అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు చూడండి ax². ఓకేనా, ఇక్కడ ax² ఏంటంటే ఇక్కడ కూడా x² ఉంది. చూడు సేమ్ కాన్సెప్ట్, -60x ఇక్కడ మైనస్ b + 24x ఈ 280c అండ్ 750 అంటే దీనికి ఈక్వలెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక కలర్ పెన్ తీసుకుంటాను. ఓకేనా, బ్లూ. ఇది నేను కొద్దిగా ఎరేజ్ చేస్తున్నాను, ఇది అయిపోయింది కాబట్టి ఇక్కడ పైన మీకు నేను ఏబీలు చూపించడానికి. ఓకేనా, సో చూడండి ఇప్పుడు ఈ పార్ట్ ఈ ఏ అన్నది
ఇక్కడ దీంతో సమానం. ఇక్కడ ఏముంటది ఏ అంటే ఏ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ ఏంటి ఈ చూడు, ఈ 60 అన్నది ఈ b ప్లస్ 24x ఈక్వలెంట్ అయిపోతుంది ఎగ్జాక్ట్ గా. ఓకే, సో ఏముంటుంది మనం b కలపాలంటే 60 ఈక్వల్ టు b ప్లస్ 24. సో b ఈజ్ ఈక్వల్ టు 60లో 20 తీసేస్తే 40, 40లో 6 తీస్తే 36. సో b ఈజ్ ఈక్వల్ టు 36. మనకి ఇక్కడ ఏమైనా c కావాలా, మన c కూడా కనిపెట్టచ్చు. ఏది 756 ఈజ్ ఈక్వల్ టు 288 ప్లస్ c. బట్ సి నాట్ రిక్వైర్డ్, మనం టైం వేస్ట్ చేయవలసిన లేదు. సో వీఆర్ నాట్ రిక్వైర్డ్ దట్ థింగ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్ట్ గా మనకి ఏ వచ్చింది బి వచ్చింది, స్మాలర్ రూట్ టు బిగ్గర్ రూట్ అండి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఏ అంటే ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఏ ఎక్స్ స్క్వేర్ అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ అంటే 36x ప్లస్ 288 ఈక్వల్ టు 0. ఓకేనా, ఇప్పుడు మనకి ఇది కూడా వచ్చు, ఏది థర్డ్ ఈక్వేషన్, ఇదే కదా థర్డ్ ఈక్వేషన్, ఏది ఎక్స్ స్క్వేర్ మైనస్ 60x ప్లస్ 756 ఈక్వల్ టు 0. ఈ రెండింటికి మనం ఇప్పుడు రూట్ కట్టాలి. నేను మళ్ళీ కొద్దిగా ఎరేజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇదంతా అయిపోయింది కాబట్టి నేను ఇది ఎరేజ్ చేసుకుంటున్నా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా, కావంటే ఇది చేసుకోండి. ఇప్పుడు రూట్స్ కడదాము. రూట్స్ కట్టండి. 288 మళ్ళీ రెండు కలిపితే మనకి రెండింటికి ప్లస్ వస్తుంది. ఓకే, ప్లస్ ప్లస్ దీనికి నేను దీనికి కడుతున్నాను. ఓకేనా, 288కి నేను రూట్ కడతాను. 288 అంటే 12తో 12, 12 24, 14 48 రెండు సరిపోయింది. ఎస్ అంటే 24, 12 ఇక్కడ ఏం లేదు కాబట్టి సరిపోయింది. 1, 2 ఈ రూట్ వస్తుంది. దీని రూట్ కట్టండి. 756. 756కి రూట్ కడితే ఏమవుతుంది చూద్దామండి. 8, 4తో దిగొద్దా, 4, 4 1 4, 4 1 4, 4 8 32, 4 9 36. ఇది 9 21 9, 4 21 9 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 21 అంటే 7 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. ఓకే, మనం దీంట్లతో మనం 60 రాబట్టాలి. 60 రావాలి. 60 రావాలంటే 48 21 చూడండి, 9 7 3 21, 21 4 4 12 24, 21 24 పనికిరాదు. ఓకే, చూడండి 7 3 21, 21 ఎంత 42, 42 ఇంటూ 9 2 18, 42 18, 42 18 ఎంత అవుతుంది 60. సరిపోయింది. అంటే 42 18. ఇప్పుడు ఏమంటాడు చూడండి, ఫైండ్ ద యావరేజ్ స్మాలర్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 1 and 3. స్మాలర్ రూట్స్ ఏంటి ఇక్కడ 12, ఇక్కడ ఏంటి 18. సో 12 ప్లస్ 18 డివైడెడ్ బై 2 అంటే 15 ఆన్సర్. 12 18 30 32 అంటే 15 ఆన్సర్. సో ఆప్షన్ ఏ మనకి కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా ఫ్రెండ్స్? అట్లీస్ట్ మీకు 1 minute టు ఓకే 1.5 minutes 2 minutes పడుతుంది. బట్ డోంట్ వరీ, మనం మొత్తం క్వశ్చన్స్ చేయవసరం లేదు. అర్థమైందా? 50 క్వశ్చన్లో మనం 40 క్వశ్చన్లో మనం 30 మ్యాక్సిమం మనకు కావాల్సింది 30. 50 మార్కులు 30 మార్కులే కావాలి. మళ్ళీ చెప్తున్నా, నిన్న మీరు కావాలంటే వీడియో చూడండి. ఓకేనా, సో డోంట్ ఫియర్. ఓకేనా, టైం కొద్దిగా పట్టినా సరే ప్రాబ్లం చేసే మీరు ఆన్సర్ తెచ్చుకోండి. ఓకేనా, మెయిన్స్ కి ప్రిలిమ్స్ కి చాలా ఫండా క్లియర్ ఇది ఉంటుంది. అర్థమైందా? ప్రిలిమ్స్ లో మీకు యాక్యురసీ కావాలి, ప్లస్ ఐ మీన్ అంటే రెండింటికి యాక్యురసీ కావాలి, స్పీడ్ కావాలి ప్రిలిమ్స్ లో. కానీ ఇక్కడ స్పీడ్ అవసరం లేదు, కాన్సెప్ట్. ఓకేనా, ప్రాబ్లం నెంబర్ 4 చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఫైండ్ విచ్ క్వాంటిఫికేషన్ సూటబుల్ ఫర్ ద గివెన్ కంక్లూజన్ అని కండిషన్ అంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఓకే, కండిషన్ 1, ది స్మాలర్ రూట్ of one of the equations from the option below is equal to the negative value of the average of the larger roots of the equation 1 and 2. Okay, very good. The larger root anadi equation from the option is equal to the difference between the smaller roots of the equation 1 and 2. అంటే స్మాలర్ రూట్ టు బిగ్గర్ రూట్ మనం కనిపెట్టాలి. ఎందులో నుంచి? ఓకేనా, అంటే ఒక రెండు రూట్లు కనిపెట్టాలి, 2 రూట్స్ కనిపెట్టాలి. అవి ఎక్కడి నుంచి? ఈ రూట్ నుంచి కనిపెట్టాలి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ ప్లస్ అంటే ఏమవుతుంది రూటు ప్లస్ ప్లస్ దీనికి ఫస్ట్ ఇది. సో 153కి ఏం రావచ్చు? 3 5లు 3తోని అంతే 3 3 5లు 3 1లు 51. 7 ఇంటూ 17 ఇంటూ 3 అంతేనా? 17 9. ఎస్ 17 9. ఓకేనా, 17 ఇంటూ 9 అంతే కదా. 17 9 150 వచ్చాయి. 17 9 153 డైరెక్ట్గా ఇక్కడే తెలిసిపోయింది కదా. సారీ. ఓకేనా, 17 9 డైరెక్ట్గా మనం 17 9 వేసుకోవచ్చు. ఓకే, 26 రూట్స్ వచ్చాయి. ఈ రూట్ చూడండి 16 161 అంట. ఓకే, 161 అంటే 7 2 14, 7 తోటి
7 2 14 7 3 21 7 21 మైనస్ చేస్తే ఎంత 16 వస్తుందా? ఎస్ 16. అంటే ఫస్ట్ 23 ఎక్కడ వేస్తావు? ఇక్కడ 7 వేస్తావు. ఓకేనా? ఇది ప్లస్ ఇది మైనస్. రూట్స్ మర్చిపోదు. మైనస్ ప్లస్ వేస్తే వస్తుంది, ప్లస్ ప్లస్ వస్తుంది, మైనస్ మైనస్ వేస్తే వస్తుంది, ప్లస్ మైనస్ వస్తుంది. ఈ రూట్స్ మీరు మర్చిపోకూడదు. ఓకేనా? నాకు తెలిసి మీరు అందరూ ఇది గుర్తుంచుకునే ఉంటారు అనుకుంటున్నాను. మన పెన్ కలర్ కూడా మార్చేద్దాం బై. ఐ లవ్ రెడ్. ఓకే, ఇప్పుడు రూట్స్ మనం కొత్త రూట్స్ ఈ రూట్స్ నుంచి మనం కొత్త రూట్స్ కనిపెట్టాలన్నమాట. ఓకే, ఏ రూట్స్ చూడండి. ది స్మాలర్ రూట్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ ఫ్రమ్ ద ఆప్షన్ బిలో ఈజ్ ఈక్వల్ టు ద నెగటివ్ వాల్యూ ఆఫ్ యావరేజ్ ఆఫ్ ద లార్జర్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ 1 and 2. ఈక్వేషన్ 1 and 2 కి లార్జర్ రూట్స్ ఏంటి? 17 23. యావరేజ్ అన్నాడు. 17 ప్లస్ 23 ఎంత? 40. 40 బయట అంటే 20 అంటే -20. ఇది ఒక రూట్. ఓకేనా? నెక్స్ట్ ది లార్జర్ రూట్ ఆఫ్ ద వన్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే లార్జర్ రూట్ అంటాడు. ఓకే, లార్జర్ రూట్ అంటే అది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు, అది ఓకే, అది వదిలేండి. సో నెక్స్ట్ ఇది స్మాలర్ రూట్. ఓకే, నేను స్మాల్ అని రాస్తాను, స్మాల్ రూట్. ఓకే, లార్జ్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలర్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ 1 and 2. డిఫరెన్స్ అంటున్నాడు. సో స్మాల్ రూట్ ఏంటి? ఇది స్మాలర్ రూట్స్. డిఫరెన్స్ ఏంటి? 9 మైనస్ 7 అంతే కదా. సో 9 ప్లస్ 7 అంటే ఎంత? 16 అన్నది అంతేనా డిఫరెన్స్ అంతేనా? అంటే 16 అన్నది బిగ్గర్ రూట్. ఓకే, బిగ్గర్ రూట్. సో ఇది మన రూట్స్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం చూసుకోవాలి. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఇది 2 క్యాన్సిల్ చేస్తే 2 4 అయిపోద్ది, 2 320 అయిపోద్ది. అంటే a² ప్లస్ a మైనస్ 320 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు రూట్స్ చూద్దాము. ఈ రూట్స్ అంటే ఈ రూట్స్ ని ఇది చేస్తా. ఓకే, 20 16 ఎంత? 320 సరిపోయింది. కానీ ఇక్కడ 4a కదా కావాలి, ఇక్కడ 4a. ఓకే, రెండిట్లోని ఓకే 16కి 20కి డిఫరెన్స్ ఎంత? 4 సరిపోయింది అబ్బాయ్యా. ఓకే, సో ఆప్షన్ ఏ డైరెక్ట్ మనకు లక్కీగా మనకి ఇంకా మిగతా కూడా ఏమీ 320కి రావటంలే. ఓకేనా? 120 440 ఇది ఒకటే వచ్చింది. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఓకేనా? ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, సో ఓకే, ఇక్కడ వరకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోయి మీకు ఇక్కడ వరకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 5కి వెళ్ళిపోదాం మన మాక్ టెస్ట్లోని. ఓకే, మర్చిపోయాను, మీకు డిఏ ఉంది, ఖతర్నాక్ డిఏ. ఓకేనా? ఈ ఖతర్నాక్ డిఏని మనం చూద్దాము. బట్ దీనికన్నా ముందు మీరు ఈ సిరీస్ని చేయండి. ఏమన్నాడు? ఏ సెట్ ఆఫ్ టూ నెంబర్ సిరీస్ 1 and 2 ఈస్ గివెన్ బిలో. బోత్ సిరీస్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్ అండి. మళ్ళీ సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది రాంగ్ టర్మ్ ఆఫ్ సిరీస్ 1 అండ్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ సిరీస్ 2. సో రాంగ్ టర్మ్ ఫస్ట్ కనిపెడదాం. చూడండి ఫ్రెండ్స్, అప్పుడులాగా ఓన్లీ 1 సిరీస్ ఇచ్చి రాంగ్ టర్మ్ కనిపెట్టడం అనేది పోయింది జమానా. ఈ టైప్లోనే అడుగుతాడు మీకు. ఓకేనా? ఎందుకంటే మీకు టైం కిల్ చేయడానికి మీరు కొద్దిగా ఫాస్ట్గా చేసుకుంటూ యాక్యురసీ చేసుకోవాలి అంతే మనకి. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ప్లస్ ఒక్క నిమిషం మ్యూట్లో పెట్టేస్తాను. 35 నుంచి 55 తీసేయండి అంటే 55 నుంచి 35 తీసేయండి. ప్లస్ చేస్తే 15లో 7 తీస్తే 8. అవునా? 4లో 1 తీస్తే 1 అయిపోయింది. నెక్స్ట్ 13లోంచి 5 తీస్తే 5ఏనా? 13లో నుంచి పెరిగిందా? ఇక్కడ పెరిగింది, ఇక్కడ అంతే పెరిగింది కదా. 13లో నుంచి 5 తీసేస్తే 3 8, ఇక్కడ 8. ఓకేనా? 8 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? 7లో నుంచి 5 2 28. ఓకే, నెక్స్ట్ 3 0 అయింది. ఇక్కడ 12 తీస్తే 4 40. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 7లోంచి 3 తీస్తే 4, 7లోంచి 2 తీస్తే 5 54. సో ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత? 13 నుంచి 7 తీస్తే 6, 4 14 నుంచి 7 తీస్తే 7 76. ఓకే, సో దిస్ ఈస్ డిఫరెన్స్. ఇప్పుడు మనం పెన్ కలర్ మారుద్దాం. ఓకే, ఇక్కడి నుంచి కూడా చూడాలి. ఈ రెండింటి మధ్యలో 10 డిఫరెన్స్, ఈ రెండింటి మధ్యలో 12 డిఫరెన్స్ అంతేనా? ఈ రెండింటి మధ్యలో 14 డిఫరెన్స్ అంతే కదా. ఈ రెండు మధ్యలో 16 రావాలి. 16 కలిపితే ఎంత అవుతుంది? 70 రావాలి. అంటే ఇది 76 ఉంది. సో యాక్చువల్గా కావాల్సింది 70. అంటే ఇక్కడ ఏం రావాలి మనకి? 253. ఓకే, మనకి రాంగ్ నెంబర్ అయితే తెలిసిపోయింది 253. ఇక్కడ మనం రాసుకుందాం. మనకి 253 ఒక నెంబర్ తెలిసిపోయింది. ఇప్పుడు దీన్నే మనం ఇప్పుడు ఓకే రాంగ్ నెంబర్ ఒకటి కనిపెట్టేసాం. కలర్ మారుస్తున్నాను. రాంగ్ నెంబర్ కనిపెట్టాం. ఇప్పుడు ఇదే సిరీస్ అంటే 18 కలపండి. 212కి 18 కలిపితే ఎంత? 230. 230కి 28 కలిపితే ఎంత? 258. 258కి 40 కలిపితే ఎంత?
298. 298కి 54 కలిపితే ఎంత? 290కి 50 కలపండి, 340. 348 ప్లస్ 4 352. ఓకేనా? 352కి 70 కలిపితే 422. అంతేనా? సరిపోయింది కదా? ఇది ఆన్సర్. మనకి ఏమన్నాడు? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రాంగ్ టర్మ్ సిరీస్ 1 అండ్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ద సిరీస్. లాస్ట్ టర్మ్ ఎంత? -442. ఓకే, సో 42. సో డిఫరెన్స్ అన్నాడు అంతే. సో 12లో 3 తీసేస్తే 9. ఓకేనా? 9 11 6 1 169. సో ఆప్షన్ బి మనకి కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీకు అర్థమైందా ఫ్రెండ్స్? ఇది అర్థమైంది కదా? మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. బిలో సిరీస్ మన రెడ్ పెన్ సెర్చ్ చేసేసుకుందామే. మీరు కావాలంటే నేను పాజ్ చేసి మీరు ప్రాబ్లం చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? బిలో సిరీస్ 1 and 2 follows different patterns and series 1 and 2 have a wrong term. ఓకేనా? wrong term whose values as x and y respectively. వాట్ ఈస్ ద డివైడ్ అంటే మనకి ఏంటి, ఎక్కడి నుంచి x వస్తుంది, ఎక్కడి నుంచి y వస్తుంది, డివైడ్ బై చేయాలి. ఓకేనా? సో మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిరీస్ 1 నుంచి చూసేద్దాము. ఓకే, ఈ రెండింటిలో అంటే ఇది మైనస్ అయింది ఇక్కడ. ఓకే, మైనస్ ఏమైంది, 13 నుంచి 6 తీస్తే 7, 8, 8 అండ్ 2 అయినా అంతే, 287. అంతేనా అయింది? 287. తర్వాత ఇక్కడ నుంచి 16 నుంచి ఏం తీస్తే 8, 9 నుంచి 4 తీస్తే 5 అండ్ 9 నుంచి చేస్తే 2, 258. సో ఈ రెండింటి మధ్యలో ఎంత డిఫరెన్స్? 8 నుంచి 3 తీస్తే 5, 4 నుంచి 2 తీస్తే 2, అవునా? 7 నుంచి 5 తీస్తే 2, 225. సో నెక్స్ట్ 13 నుంచి తీస్తే 6, 2 0, అదేనా? 13 నుంచి తీస్తే 11లో 2 తీస్తే 9 అండ్ 4లో 3 తీస్తే 1, 196. ఇది 7లో నుంచి 17లో నుంచి తీస్తే 5, 17లో నుంచి 8 తీస్తే 5, అంతే 5, 11 అయితే తీస్తే 6, 2 తీస్తే 1, 165. ఓకే, 17లో నుంచి 8 తీస్తే 9, సారీ ఫ్రెండ్స్ 9. ఓకే 9. ఓకే, నెక్స్ట్ అంతే సరే. చూడండి, మీరు ఇవి చూడగానే దిస్ ఈజ్ 169, దిస్ ఈజ్ 190. అంటే 13 స్క్వేర్, 14 స్క్వేర్, 15 స్క్వేర్, ఇక్కడ 16 స్క్వేర్ రావాలి, ఇక్కడ 17 స్క్వేర్ రావాలి. అంటే ఇక్కడ 256 రావాలి, కానీ 258, 258. సో ఇది రాంగే, ఇది రాంగే. అంటే ఏది మనకు రాంగ్ టర్మ్? 3006. సో రాంగ్ టర్మ్ 3006 మనకి ఎక్స్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం వై కనిపెట్టాలి, అవునా? ఓకే, వై కనిపెట్టాలి. సో నేను కొద్దిగా ఎరేస్ చేస్తున్నాను. చూసుకోండి, ఇక్కడ 169. ఇప్పుడు బ్లూ పెన్తో చేద్దాం కింద దానికి, అంటే ఏదైతే సెకండ్ ఈక్వేషన్ మీరు చేస్తూ ఉండండి, నో ప్రాబ్లం. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నాకు టైం పడుతుంది. అండ్ ఈ పెన్ను పేపర్ చెప్పా కదా, కొద్దిగా టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు దాన్ని ఇప్పుడు మైనస్ చేయండి. మైనస్ అయింది. 6 నుంచి 5 తీస్తే 1, 15 నుంచి 9 తీస్తే 6, 61. అంతే. ఓకే, నెక్స్ట్ 15లో నుంచి 8 తీస్తే 7 అండ్ 8 నుంచి 6 తీస్తే 6, 67, -67. సో అగైన్ మళ్ళీ మైనస్. 8 నుంచి అయితే 1, 12లో అయితే తీస్తే 7, -77. ఇది చూడగానే అర్థమైపోయింది ఏంటి, -61, -67, -70. ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో చూద్దాం అంటే అన్ని వస్తున్నాయి లేదా. 7లో నుంచి 4 తీస్తే 3, 7, 77. ఇది ప్రైమ్ నెంబరే. నెక్స్ట్ 14 నుంచి తీస్తే 8, 78. సో ఇది కాదు ప్రైమ్ నెంబర్. 78 ప్రైమ్ నెంబర్ కాదు. అంటే మనకి ఏది రాంగ్ టర్మ్? 6 అనమాట. ఇక్కడ యాక్చువల్గా ఏంటి, 79 రావాలి. ఓకేనా? సో 6 రాంగ్ టర్మ్. సో ఆ ఎక్స్ అంటే y ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. సో 6 వేస్తే 501. 501 ఉంది ఆన్సర్. ఎస్, ఆప్షన్ బి 500 అనేది 1 అనేది ఆన్సర్ అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది ఇక్కడ వరకు. మీకు ఇక్కడ వరకు అర్థమైతే మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. జిగేల్ రని డిఏ. ఇక్కడ నా ఫేస్ ఉంటుంది, మీకు నో ప్రాబ్లం. ఇక్కడ నేను టేబుల్ ఇచ్చానులేండి. ఓకేనా? ఇక్కడ మనం టేబుల్ ఇచ్చాను. బట్ ఒకసారి ఫాస్ట్గా ఇది చదివేసుకోండి, మీకు టైం ఇస్తున్నాను. నేను కూడా చదివేస్తాను. చూడండి, మనకంటే టేబుల్ ఏమి ఇచ్చాడు, గ్రాఫ్ లో ఇచ్చాడు, టేబుల్ ఇచ్చాడు. ది బార్ గ్రాఫ్ షోస్ ది నెంబర్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ క్లాస్ 2 ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25 అడ్మిటెడ్ అంటే ఇది. ఓకేనా? అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెఫ్ట్ ఫ్రమ్ క్లాస్ 2 ఆఫ్ అకాడమిక్ ఇయర్ 2023 and 24 అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 3 ఆఫ్ అకాడమిక్ ఇయర్ 25. ఈ 3 ఇక్కడ రాసుకొని మీకు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ది టేబుల్ షోస్
ది టోటల్ నెంబర్ ఆఫ్ అంటే ఏంటంటే బార్ గ్రాఫ్ లోని 2024లోని 25లోని అడ్మిటెడ్ క్లాస్ 2లో అడ్మిట్ అయిన మెంబర్స్ అండ్ క్లాస్ 2లోని లెఫ్ట్ అయిన అంటే వెళ్ళిపోయిన మెంబర్స్ 2023-24లో అలాగే క్లాస్ 3లో అకాడమిక్లో ఎంతమంది ఉన్నారని 2024-25 దీన్ని మనం గమనించాలి. ఓకే, నెక్స్ట్ టేబుల్ ఏమంటాడు స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అకాడమిక్ ఇయర్ 2023-24 ఓకే క్లాస్ 1 and 2 టుగెదర్ అండ్ రేషియో రెండింటి మధ్యలో రేషియో ఇచ్చాడు. ఓకే, ఇది ఓకే. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే నోట్ పాయింట్స్ 88 ఇచ్చాడు. ఓకే, నోట్ పాయింట్స్ 88 ఇచ్చాడు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ సెక్షన్ ఆఫ్ క్లాస్ 1 and 2 టుగెదర్ ఇన్ అకాడమిక్ ఇయర్ 2023-24 ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రెస్పెక్టివ్ సెక్షన్ ఆఫ్ క్లాస్ 2 and 3 టుగెదర్. అంటే ఇక్కడ రాస్తున్నాను 2023-24 టోటల్ క్లాస్ నెంబర్స్ రెస్పెక్టివ్ సెక్షన్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 2024-25 రెస్పెక్టెడ్ అనమాట. అంటే సేమ్ అనమాట టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకేనా, సేమ్ సెక్షన్ ఎంతమంది ఉన్నారో అంతమందే ఉన్నారు అదే అంటాడు. ఓకేనా, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ రిటైన్డ్ ఇన్ సేమ్ క్లాస్ ఇన్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. సమ్ స్టూడెంట్ గాట్ ట్రాన్స్ఫర్డ్. ఓకే, ఇది నెంబర్ ఆఫ్ కాదు, నో స్టూడెంట్స్ రిటైన్డ్ అంటే సేమ్ అంటే ఫెయిల్ చేసి ఎవరిని అదే క్లాస్ లో ఉంచలేదు. ఓకేనా, అది గుర్తుంచుకోండి. సమ్ స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ అయిపోయారు, రిమైనింగ్ ఆర్ ప్రమోటెడ్ నెక్స్ట్ ఇయర్. అంటే కొంతమంది వదిలేసి వెళ్ళిపోయారు, ట్రాన్స్ఫర్ అయిపోయి వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది ప్రమోట్ అయ్యి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయారు 2024-25. సెకండ్ పాయింట్. ఓకే, ఇది గుర్తుంచు. క్లాస్ 1 స్టూడెంట్స్ ఆర్ ప్రమోటెడ్ టు క్లాస్ 2 ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అండ్ క్లాస్ 2 ఆర్ ప్రమోటెడ్ టు క్లాస్ 3 ఇన్ ద నెక్స్ట్ ఇయర్. అంటే క్లాస్ 1 వాళ్ళు క్లాస్ 2కి వెళ్ళారు, క్లాస్ 2 వాళ్ళు అది నార్మల్. ఇది number of students in class 2 in class A section A is equal to the number of students in class 1 in section B of academic year 2023-24. ఓకేనా, ఇది మీరు number of students in class 2 in section A is equal to number of students in class 2 in section B. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇది 1 కాదు 2. ఓకేనా, ఎందుకంటే 2023-24లోని 1కి ఏం లేదు. ఓకేనా, ఇది ఓకే సారీ 1 అది 1, ఇది 2 కాదు. 1 లాగా కనిపిస్తుంది నాకు. ఓకే, 2 లాగా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను అరేంజ్ చేస్తాను, ఒకసారి బాగా చదువుకోండి. ఓకేనా, ఇదిగో నేను అక్కడ తీసాను. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2 ఆఫ్ సెక్షన్ సి ఆఫ్ అకాడమిక్ ఇయర్ 2023-20 అనమాట. సో ఈ డేటా తీసుకొని మనం చూసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏంటంటే ఇది కామన్ డేటా, అవునా. దీంతో మనం ఈ టేబుల్లోని మనం ఏదైనా చెయ్యొచ్చు. ఏమన్నాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 2 ఇన్ సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 1 ఇన్ సెక్షన్ బి అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 2 ఇన్ సెక్షన్ ఏ, క్లాస్ 2 ఇన్ సెక్షన్ ఏ చూడండి. ఇది ఏంటిది 2023-24ది. ఫస్ట్ నోట్ 3 తీసుకుంటే క్లాస్ 2లోని సెక్షన్ ఏ అంటే చూడండి క్లాస్ 2 క్లాస్ 1. సో 5 టోటల్ ఎన్ని 9 పార్ట్స్. ఏంటిది 9:4:5 అంటే ఏంటి 9 పార్ట్స్. ఓకేనా, సో నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గా ఓకే 9 ఏంటిది నెంబర్ ఆఫ్ క్లాస్ 2 కదా, క్లాస్ 2 అంటే 5 కదా, 5/9 ఇంటూ 2m - 10 అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు. ఇది అర్థమైందా, ఏమన్నాడు చూడండి, మళ్ళీ బ్యాక్ వస్తాను. ఇదంతా నేను అరేంజ్ చేస్తున్నాను, ఇదే మీకు పాయింట్ చూపించాలి కదా. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 2 ఇన్ సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్, అదే చేశాను. నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ క్లాస్ 2 ఎంతమంది 5/9 అవునా, 5/ టోటల్ పార్ట్స్ 9 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంతే కదా, సరిపోయింది. సో దానికి ఎవరంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 1 ఇన్ సెక్షన్ బి ఆఫ్ 2023-24. సో అదే మనకి టేబుల్ ఇచ్చాడు కదా, క్లాస్ 1లో సెక్షన్ బి మనం కనిపెట్టాలి. క్లాస్ 1 ఎవరు ఇక్కడ, క్లాస్ 1లో సెక్షన్ బి ఎవరు, సెక్షన్ బి అంటే ఇది, క్లాస్ 1 అంటే 5 అవునా. సో 5/ టోటల్ పార్ట్స్ ఎన్ని 11/11 ఇంటూ 3n - 10 ఇది ఈక్వల్. సో దీంతో మనం ఈ ఈక్వేషన్ కనిపెట్టవచ్చు అవునా. సో ఈ 5కి పోతుంది. సో ఈ 9 అటువైపు పడిపోతుంది, 11 అంటే 11 అంటే 22m - 110 ఈక్వల్ టు 27n - 90 అవునా. సో 22m - 27n ఈక్వల్ టు ఇది అటువైపు వెళ్ళిపోతే ఏమవుతుంది 20 అవుతుంది. సో నాకు ఒక ఈక్వేషన్ 1 వచ్చింది. నాకు ఇక్కడ టైము అంటే స్పేస్ లేదు కాబట్టి నేను ఇది అరేంజ్ చేస్తున్నాను, దీన్ని పైన రాసుకుంటాను. ఓకేనా, ఇదంతా ఇది తెలిసింది కదా.
ఈ ఈక్వేషన్ 22 నేను డైరెక్ట్గా వేసుకున్నాను 22m మైనస్ 27n ఈక్వల్ టు 20. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 మనకు వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని డిలీట్ చేసుకుంటాం, పైన రాసుకుంటా. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూద్దాం. ఓకే, ఏమంటున్నాడు? డిఫరెన్స్ బిట్వీన్, చూడండి కిందకి రండి, చూడండి డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 1 and 2 ఆఫ్ సెక్షన్ సి ఆఫ్ అకాడమిక్ ఇయర్ ఇస్ 20 అంట. సో చూడండి మనకి ఇక్కడ డిఫరెన్స్ అడుగుతున్నాడు. డిఫరెన్స్ అంటే ఏంటి? 3 5 టోటల్ 5 పార్ట్స్, అవునా? టోటల్ 5 పార్ట్స్. డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్. సో 1 పార్ట్ కదా, సో 1 ఇక్కడ రాస్తున్నానే 1 డివైడెడ్ బై 5 పార్ట్స్ ఇంటూ m ప్లస్ n ప్లస్ 10 ఈక్వల్ టు ఎంత? 20 తో సమానం. ఇది అర్థమైందా మీకు? డిఫరెన్స్ పార్ట్స్ అండి. చూడండి నేను సింపుల్ గా రేషియో ఇచ్చేప్పుడు కూడా నేను చెప్పేస్తున్నాను. డిఫరెన్స్ ఎంత? 3కి 2కి డిఫరెన్స్ ఎంత? 3కి 2కి డిఫరెన్స్ ఎంత? 1. ఓకేనా? ఆ 1 పార్ట్ టోటల్ పార్ట్స్ ఎన్ని? 5. సో 1/5 టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ n ప్లస్. సో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే ఈ 5 అటువైపు వెళ్ళిపోద్ది. m ప్లస్ n ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 100. అంటే m ప్లస్ n ఈక్వల్ టు 90. సో అర్థమైందా? మనకి సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. ఓకేనా? సెకండ్ ఈక్వేషన్ వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ అరేంజ్ చేసుకుంటాను. అరేంజ్ చేసుకుంటే పోనీ ఇక్కడ ఎక్కడైనా రాద్దామా? స్పేస్ లేదు, అందుకనే. మరి ఇంకేం అనుకోవద్దు, ఇది తీసేస్తున్నాను. ఓకే, తీసేసి ఇక్కడ నేను ఇది కూడా తీసినా. మీకు అర్థమైంది కదా ఇది ఎలాగొచ్చిందో? తీసేస్తున్నాను, చూసుకోండి. ఓకేనా? సో ఈక్వేషన్ ఇంకొకటి వచ్చింది. ఓకే, ఈక్వేషన్ ఏమొచ్చిందబ్బా? పెన్తో ఇక్కడ రాస్తున్నాను. m ప్లస్ n ఈక్వల్ టు 90 సెకండ్ ఈక్వేషన్. సో దీన్ని కూడా డిలీట్ చేసుకోవచ్చా? నాకు 2 ఈక్వేషన్ వచ్చాయబ్బా. ఇప్పుడు 2 ఈక్వేషన్ 2 వేరియబుల్ ఈజీగా కనిపెట్టేస్తాను. సో నేను ఏం చేస్తాను? దీన్ని ఈ మొత్తాన్ని నేను ఇంటూ 22 చేసేస్తాను. అప్పుడు దీనికి అప్పుడు ఏమవుతుంది? 22m, అవునా, ప్లస్ 22n ఈక్వల్ టు 22 9 18 1 18 18 1 19 190. సో ఈ మధ్యలో నేను తీసివచ్చా? ఓకేనా? ఇది మీరు ఒమిట్ చేసుకోండి. ఒక్క నిమిషమే, ఇక్కడ నేను బ్లూ పెన్లోకి వచ్చేద్దాం. అర్థమైందా ఎలాగొచ్చిందో ఆ ఈక్వేషన్? యాక్చువల్ ఈక్వేషన్ ఎలాగొచ్చిందో చూసారా? 22m. ఓకే, దీన్ని మీరు ఒమిట్ చేసుకోండి. దీన్ని ఇంటూ చేసాం అంతే. ఇప్పుడు మైనస్ చేయండి. మైనస్ మైనస్ మైనస్, అవునా? మనకి స్పేస్ అనేది కూర్చొని కష్టం. ఈ 2 పోతుంది, అవునా? సో 20 to 20 ఎంత? మైనస్ 49n ఈక్వల్ టు 90 తీసేయండి. ఎంత అవుతుంది? 90 తీసేస్తే 0. 18లో నుంచి 9 తీసేస్తే 9 1890, అవునా? సో 7తో పోతుందా? చూడండి 4తో ఎస్ డైరెక్ట్గా పోతుంది. 49 4 అంటే n ఈజ్ ఈక్వల్ టు 40. ఓకేనా? సో నాకు n ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చేస్తే m ప్లస్ n మనకు తెలిసి ఏంటిది? m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 90 కదా. సో m ఈజ్ ఈక్వల్ టు 50 వస్తుంది. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైందా? అర్థమైంది కదా. సో దీన్ని బట్టి చూసుకుంటే మీకు ఏంటి? m ఇక్కడ 2m మైనస్ కదా, ఇక్కడ ఇంటూ 50 వేసుకుందాం. రెడ్ లైన్ తీసుకుందామే. m n వాల్యూస్ వచ్చాయి బయలు. ఓకేనా? సో స్టూడెంట్స్ అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, పెద్ద ప్రాబ్లం కాబట్టి టైం తీసుకొని చేయాలి. అందుకే దెమ్మ తిరిగిపోయి అంటే క్యాలిక్యులేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి మెయిన్స్ లో. ఓకే, ఈ మాత్రం లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మెయిన్స్, అది కూడా హార్డ్ లెవెల్స్. ఓకే, సో m 50 n 40, అవునా? సో 2 into 50 ఎంత? 100 మైనస్ 40 ఎంత? 90. అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 2023-24 సెక్షన్ ఏలో ఎంతమంది? 90 మెంబర్స్. సో ఇది అయితే 3 4 12 120 మైనస్ 10 అంటే 110. సో m ప్లస్ n ఎంత? 90. 90 ప్లస్ 1 అంటే ఎంత? 100. సో దీన్ని బట్టి మనం క్లాస్ 1 క్లాస్ 2లో మనం ఇక్కడ చూడండి. చూడండి ఇది 90, ఇవి 9 పార్ట్స్ అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 10. అంటే ఏంటి? క్లాస్ 1లో ఇక్కడ క్లాస్ 1, ఇక్కడ క్లాస్ 2 వేస్తున్నాను. ఇక్కడ 40, ఇక్కడ 50, అవునా? సేమ్ అలాగే 110 కాబట్టి ఇక్కడ 50, ఇక్కడ 60. సింపుల్. మీరు మెయిన్ స్టూడెంట్స్ ఇప్పుడు అర్థమైందా? ఎలా వచ్చిందని అడగొద్దు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 5 పార్ట్స్, ఇక్కడ 100 అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 20. 5 పార్ట్స్ 100, 1 పార్ట్ ఈక్వల్ 20. నేను రాయట్లేదు ప్లేస్ కన్సిడర్. ఇక్కడ 60, ఇక్కడ 40. ఓకేనా? సో మనకి కొంత డేటా అయితే వచ్చింది. ఓకేనా? m వాల్యూ తెలిసిన వల్ల మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చింది. క్లాస్ 1 లో ఎంతమంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, క్లాస్ 2 ఎంతమంది మెంబర్స్, టోటల్ స్టూడెంట్స్ కూడా వచ్చేసింది. ఎందుకు నేను టోటల్ స్టూడెంట్స్ అన్నాను? ఈ పాయింట్ మీరు చూస్తే అర్థమవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సెక్షన్ క్లాస్ 1 and 2 ఈజ్ ఈక్వల్ టు 2023లో ఈక్వల్, క్లాస్ 20లో 2024లో ఈక్వల్ అనమాట. సో రెండోది మనం ఈ డేటా కూడా రాసేసుకుందాం. ఓకే, ఇది ఎంత? ఇది చూడండి
నెంబర్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ క్లాస్ 2 ఫర్ అకాడమిక్ ఇయర్ 2024. సో ఇదంతా 10 ఇది 16. ఓకేనా, ఇది 16, ఇది 18. ఓకే, ఇది 1 2 3 4 5 6 అంటే 46. మీకు ఈజీగా ఉండడానికి రాస్తున్నాను, మీరు చూసుకోవాలి అలాగా. ఇది 24, ఇది 26, ఇది 42. ఓకేనా, ఇదంతా 8 6 52. అర్థమైందా? వీళ్ళు ఏమవుతారు ఇక్కడ రాస్తున్నానే. ఓకే, ఇప్పుడు మనం పని చేద్దాం, ఒక టేబుల్ మనం క్రియేట్ చేసుకుంటాం. అర్థమైందా? టేబుల్ క్రియేట్ చేసుకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే మీరు కూడా ఎగ్జాంపుల్ ఎలాంటి వచ్చింది అనుకుంటే ఒక టేబుల్ క్రియేట్ చేసుకుని బారు టేబుల్ మొత్తం టేబుల్లో చేసుకోండి. సింపుల్, ఏం లేదు. నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సెక్షన్లు అన్ని 3 కదా. ఓకే, ముందు ఫస్ట్ ఇది చూద్దాం. ఓకేనా, ఒక 3 4 అయితే వస్తాయిలే, చూద్దాం. సో చలో, ఇక్కడ ఏంటంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఓకేనా, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిలోని మనకి ఏంటేంటి ఇచ్చాడో చూసేద్దాం. ఓకేనా, ఓకే, క్లాస్ 1 కదా, ఇది 1ని 1 అని వేసుకుందాం. క్లాస్ 2 ఇది 2023-24 కదా, మనకు ఆల్రెడీ తెలిసింది. ఓకేనా, నెక్స్ట్ ఇంకా బారోగ్రాఫ్లు ఏమి ఇచ్చాడు అంతే కదా. ఇక్కడ టోటల్ వేసుకుందాం. సారీ, ఇక్కడ టోటల్. ఓకే, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బిలో మనకు టోటల్ ఇచ్చారు కదా. సెక్షన్ ఏ, సెక్షన్ బిలో 2023-24 మనకి ఇచ్చారు. ఇక్కడ 2024-25 నీట్గా రాస్తాను పోయి మీకు, ఎందుకంటే టేబుల్ అనేది మీకు చాలా నీట్గా కనబడాలి. ఓకే, ఇది 2025-24. సో ఈ టేబుల్లో 2024-25 కొద్దిగా పెద్ద గీద్దాం. ఏముంది మన దగ్గర స్పేస్, కీబోర్డ్ స్పేస్ ఉంది. అవునా, అంటే ఇక్కడ కూడా మనం 2024-25లోని 1 2 ఇది క్లాస్ 3, సారీ క్లాస్ 2, క్లాస్ 3. అవునా, చూడండి. అంటే టైం పట్టినండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా నేను. ఓకే, నేను ఏం చేస్తాను, ఇది మీరు నేను ఇక్కడ అంటే కంప్యూటర్లో చేయాలి కాబట్టి అంత ఇదిలో ఉంది. బట్ మీరు పెన్ను పేపర్ ఫటాఫట్ లాగేసుకోవచ్చు కదా. ఓకే, నేను ఏంటంటే డేటా ఇక్కడ మనం తీసుకొచ్చేస్తే మనకి ఈజీ అయిపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ 1, క్లాస్ 2లోని సెక్షన్ ఏ, సెక్షన్ బిలోని మనకు డేటా. ఓకే, 40 ఏంటి, క్లాస్ 1లో 40, 50, 60. అవునా, ఏబిసి. సెక్షన్ ఏ, సెక్షన్ బిలో 40. ఓకే, ఇక్కడ నేను రాసేస్తున్నాను 40, 50, 60. 40, 50, 60. ఇది 50, 50, 60. ఓకేనా, నెక్స్ట్ 50, 60, 40. ఇక్కడ ఒక చూడండి కావాలంటే అంటే క్లాస్ 2లో ఓకే 2023-24లో 50, 60, 40. సో నేను అది ఇక్కడ రాసేస్తాను 50, 60, 40. ఓకే, అయిపోయింది. ఇక్కడ టోటల్ కూడా రాసేసుకోవచ్చు, ఎందుకంటే మనకు టోటల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ టోటల్. ఓకే, 90, 110, 100 టోటల్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఏంటి డేటా చూడండి. నెంబర్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ క్లాస్ 2. ఓకే, ఇది చూడండి. నెంబర్ ఆఫ్ ఫస్ట్ బ్లూ కలర్ ఏంటి, బ్లూ కలర్ది నెంబర్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ క్లాస్ 2 ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25. ఓకేనా, తర్వాత ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లెఫ్ట్ ఫ్రమ్ క్లాస్ 2. ఓకే, 2023-24. సో ఈ రెండు మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఏమన్నాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ క్లాస్ 2 ఎప్పుడు 2024-25. ఈ పెన్ను ఎలా రాస్తుంది అంటే ఖచ్చితంగా అది. చలో చూడు, ఇక్కడ రాస్తున్నానే అడ్మిటెడ్. ఓకే, అడ్మిటెడ్ 24-25 క్లాస్ 2. ఓకేనా, క్లాస్ 2 ఇక్కడ రాస్తున్నానే క్లాస్ 2. ఎంతమంది, ఇప్పుడు దాన్ని మీరు డైరెక్ట్ చూసుకోండి. 16 ఇక్కడ రాసి నీకు చూడండి ఎంతమంది, 16, 24, 8 రాసేద్దాం. 16, 24, 8. 16, 24, 8. రైట్, నెక్స్ట్ ఏమన్నాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ నేను అరేంజ్ చేసేస్తున్నాను. అన్ని అరేంజ్ చేయొద్దు, అన్ని అరేంజ్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్
లెఫ్ట్ ఫ్రమ్ ది క్లాస్ 2 ఆఫ్ అకాడమిక్ 2023-24 లో ఎంతమంది లెఫ్ట్ అయ్యారు? 18, 26, 6. 18, 26, 6. ఇక్కడ మనం ముందు వేసేద్దాం 18, 26, 6. 18, 26, 6. ఎవరిను? క్లాస్ 2 నుంచి, ఇది కూడా క్లాస్ 2 ఓకే, క్లాస్ 2 నుంచి లెఫ్ట్ ఇన్ 2023-24 లో చూడండి. 2023-24 నుంచి లెఫ్ట్ అయిన నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 3 ఆఫ్ అకాడమిక్ ఇయర్ 2024-25. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 46, 42, 52. సో క్లాస్ 3 లో మనకి ఇచ్చేసాడు 2024-25 లో క్లాస్ 3 లోని మనకి ఏమి ఇచ్చాడు? క్లాస్ 3 లో స్టూడెంట్స్ ఇచ్చాడు ఎంత? 46, 42, 52 అంటే 46, 42, 52 అది రాసేసుకుందాం. చూడండి మీరు సింపుల్. తర్వాత ఎంత? 42, 46, 52. సో దీన్ని బట్టి ఇప్పుడు నేను బ్లూలోకి వస్తున్నాను, ఎందుకంటే మీకు టేబుల్కి ఈజీగా ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ పాయింట్ చూసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఇంతవరకు మనకి టేబుల్ వచ్చింది ఒకటి. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇది మళ్ళీ చెప్తున్నా, టోటల్ ఇది చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 1 and 2 ఈజ్ ఈక్వల్ టు 2 and 3 in 2024-25. సో ఈ లెక్కను చూస్తే ఈ 90 కదా, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 90 కదా. 90 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 2 లోనే 3 లోనే 90 రావాలి, అవునా కదా? 2 లో 3 లో 90 రావాలి. ఈ 90 లో 42 తీసేస్తే ఎంత? 48 అనేది క్లాస్ 2 లో ఉంటాడు. అర్థమైందా? నేను ఏం చేశాను? ఈడేమన్నాడు? ఈ ఇద్దరు అంటే ఎవరైతే టోటల్ సెక్షన్ లో నెంబర్స్ ఉన్నారో ఆ రెండు అదే సెక్షన్ లో రెస్పెక్టివ్ సెక్షన్స్ అన్నమాట, సేమ్ లోనే ఉంటారని అన్నాడనమాట. కాబట్టి చదవండి ఒకసారి. రెస్పెక్టివ్ సెక్షన్ ఇక్కడ రాస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను అండర్లైన్ చేస్తున్నాను. రెస్పెక్టివ్ సెక్షన్ ఆఫ్ క్లాస్ 2 and 3 టుగెదర్. ఓకే, సో మీరు ఈ పాయింట్స్ నీట్ గా చదవాలన్నమాట, అందుకే అప్పుడే మీకు వస్తుంది. సో 90 నుంచి 40, ఇక్కడ 110 నుంచి 46 తీసేస్తే ఎంత? 110 లో 46 70, 70 లో 6 అయితే 64. ఓకేనా? 64 అంతే కదా, 64. నెక్స్ట్ 100 లో 52 తీసేస్తే 48. సో నాకు క్లాస్ 2 కూడా వచ్చేసింది 2024-25. నాకు మాక్సిమం డేటా వచ్చేసినట్టే. మనకి ఏమైనా కావాలంటే ముందుకు వెళ్దాం. సో ఈ డేటాతో మనం ముందుకు వెళ్దాం. ఏమైనా ఇంకా మధ్యలో ఏం కావాలంటే మనం వచ్చి మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఓకే, చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇక్కడ వరకు మీ టేబుల్ వస్తుంది కదా. సో ఈ టేబుల్ మనం వస్తూ చూస్తూ ఉంటాం. సో డోంట్ వరీ. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ 20% of the students studying in section A of class 2 in academic year 2023-24. First of all, section A class 2 academic 2023-24 మనం కనిపెడదాం. సెక్షన్ ఏ క్లాస్ 2 సెక్షన్ ఏ క్లాస్ 2 ఎంతమంది? సెక్షన్ ఏ క్లాస్ 2 ఎంతమంది? 50 మంది. సో 50 ఇక్కడ రాసేసుకుందాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోదాం. 50 ఏది? 20% అంట. 20% అంటే ఎంత మనకు తెలుసు కదా. ఎంత 20% అంటే 1/5. ఓకే, అంటే ఎంత? 10 people ఆర్ పార్టిసిపేట్ ఇన్ కల్చరల్ ఈవెంట్. అంటే వీళ్ళు కల్చరల్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశారనమాట. ఓకే, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పార్టిసిపేటెడ్. ఓకే, నెంబర్ ఆఫ్ స్టూడెంట్ పార్టిసిపేట్ మనకు తెలుసు 10, అండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ డజంట్ పార్టిసిపేట్ ఇన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 50, అందులో -10 తీస్తే 40. అంటే ఈ 40కి 10కి డిఫరెన్స్ ఎంత? 30. సో ఆప్షన్ డి మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇదైతే డైరెక్ట్ గా వస్తుంది మనకు, ఒకసారి అలా డైరెక్ట్ ఇచ్చేస్తాను, నో ప్రాబ్లం. బట్ ముందుకెళ్తాను కూడా తెలుస్తుంది అసలు యాక్చువల్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ది రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ 2 సెక్షన్ బి ఆఫ్ అకాడమిక్ ఇయర్ 2023-24 అండ్ క్లాస్ 3 section B of academic year 2024-25 are 3:2, 2:1 respectively. Out of the new admission in section B of class 3 in academic year 2024-25, 4 students are boy. Find the number of girls. చూసారా? వచ్చిందా? ఇప్పుడు అయితే మనం అనుకుంటే ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది కదా అని. నో ప్రాబ్లం, వి విల్ సాల్వ్ ఇట్. ఓకే, డోంట్ వరీ. మనం మొత్తం డేటా తీసుకున్నాం, ఇంకేమైనా కావాలి ఇంకో డేటా కూడా తీసుకుందాం. ఇక్కడ కొత్తగా అడిగాడు, న్యూ అడ్మిషన్ అడిగాడు. మనకి ఇక్కడ న్యూ అడ్మిషన్ కూడా 2024-25 లో క్లాస్ 3 లో న్యూ అడ్మిషన్. ఎస్, క్లాస్ 3 లో న్యూ అడ్మిషన్ పెట్టలేదు, దాన్ని కనిపెట్టేద్దాం. ఏముంది? ఫస్ట్ మనం అసలు ఏంటో చూద్దాం, క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ తీసేద్దాం. మనకి చూడండి ఏమంటాడు, రేషియో ఆఫ్ ద బాయ్స్ ఆఫ్ ది అకాడమిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గర్ల్స్ క్లాస్ 3 సెక్షన్ బి ఆఫ్ అకాడమిక్ ఇయర్ 2024-25. సెక్షన్ బి ఆఫ్ క్లాస్ 3 లో ఫస్ట్ క్లాస్ 2 సెక్షన్ బి, క్లాస్ 2 సెక్షన్ బి 2023-24 లో ఏమంటాడు? 3:2 అంటున్నాడు. 3:2 అంటే మన గర్ల్స్ ఏంటి? 2 కదా, అంటే 2/5 ఇంటూ మనం ఇప్పుడు క్లాస్ 2 సెక్షన్ బి ఎంతమంది టోటల్ చూసేద్దాం.
క్లాస్ 2 సెక్షన్ బి. ఓకే, క్లాస్ 2 సెక్షన్ బి, క్లాస్ 2 సెక్షన్ బి 60 మెంబర్స్. ఓకేనా? ఓకే, 60 మెంబర్స్. తో 60 ఇక్కడ వేస్తాం అనమాట. ఓకే, 60 అంటే 5 5 12 అంటే 24 ఆర్ గర్ల్స్ ఇన్ క్లాస్ 2 సెక్షన్ బి అనమాట. ఓకే, ఫస్ట్ 24 ఇది. నెక్స్ట్ ఏమంటారు చూడండి, క్లాస్ 3 సెక్షన్ బి అకాడమిక్ ఇయర్ 2024లో 2:1 అనమాట. 2:1 అంటే 1 డివైడెడ్ బై 3 ఇంటూ టోటల్ ఎంత 2024-25లో సెక్షన్ బిలో ఎంతమంది చూద్దాం. 2024-25లో సెక్షన్ బిలో ఎంతమంది? 46 మంది. ఓకేనా? 46 మంది. సో 46 మంది దగ్గరికి మనం వచ్చేద్దాం. ఓకే, 46 3 46 40 ఒక్క నిమిషమే. క్లాస్ 3 సెక్షన్ బి ఆఫ్ అకాడమిక్ ఇయర్ 2024. ఓకే, 46 42. ఒక్క నిమిషమే చూడండి, ఎందుకంటే 3తో ఎప్పుడైతే తగ్గదో నాకు డౌట్ వస్తుంది. 46 42 52. నేను ఇక్కడ ఏం చేశాను, 42 46 వేసాను. సో ఇక్కడ మనం దీన్ని ఎరేస్ చేసుకొని ఏమనుకోవద్దు, ఒక్కోసారి అలా తప్పులు అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇది 42, ఇది 46. ఓకే, జస్ట్ బార్గ్రామ్, మీరు మాత్రం తప్పు చేయొద్దు. సో 42 వేసుకోండి ఇక్కడ. ఓకే, 42 ఇది. ఓకే, 42. సో 3 ఒకట్లు 3 ఒకట్ల 3 3 4 అంటే 14 మంది గర్ల్స్. ఎందులో 2024-25లోని గర్ల్స్ అనమాట. సో ఇది 23-24లోని, ఇది 24-25లోని గర్ల్స్ ఎంత 14 మంది, ఇక్కడ 24 మంది. సో ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ ద న్యూ అడ్మిషన్ ఇన్ సెక్షన్ బి ఆఫ్ క్లాస్ 3 ఇన్ అకాడమిక్ ఇయర్ 2024-25. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం న్యూ అడ్మిషన్ తీసేద్దాం. ఓకేనా? ఇక్కడ మనకు పాయింట్ ఇచ్చాడు చూడండి, ఈ పాయింట్ ఒకసారి చదవండి. ఈ పాయింట్ ఒకటి చదవండి. నో స్టూడెంట్స్ ఆర్ రిటైన్డ్ ఇన్ సేమ్ క్లాస్. అర్థమైందా? సమ్ స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ అంటే లెఫ్ట్ అయిపోయారు, సమ్ స్టూడెంట్స్ ప్రమోటెడ్. ఓకేనా? సో ఈ పాయింట్ మనం కనుక్కొని ఇక్కడ మనం ఈ టేబుల్ ని యూజ్ చేసి చేద్దాం. సో చూడండి, ఇప్పుడు మనకి తెలుసు ఎంతమంది క్లాస్ 2లోని ప్రమోట్ ఎంతమంది ఉన్నారు. క్లాస్ 2లో క్లాస్ బిలో 60 మంది ఉన్నారు. ఎంతమంది వెళ్ళిపోయారు? 26 మంది. అంటే 60 మైనస్ 26 మంది వెళ్ళిపోతే 60 మైనస్ 26 మంది వెళ్ళిపోతే ఎంతమంది మిగిలారు చెప్పండి? ఎంతమంది మిగిలారు? 60లో నుంచి 20 తీస్తే 40 ప్లస్ 6 తీస్తే 34 మంది మిగిలారు. కానీ 34 కన్నా ఇక్కడ క్లాస్ 3 క్లాస్ బిలో ఓకే ఎంతమంది ఉన్నారు? ఎక్స్ట్రా ఎంతమంది ఉన్నారు? 42 మంది. అంటే 42లో నుంచి మైనస్ 34 తీసేస్తే 8 మంది ఏమవుతారు? అడ్మిషన్స్. ఎందుకంటే చూడండి, మళ్ళీ చెప్పండి, ఎవ్వరూ ఫెయిల్ అవ్వలేదు, ఎవ్వరూ ఫెయిల్ అవ్వలేదు. అవునా? నేను పెన్ మారుస్తున్నాను. ఓకే, సింపుల్, మనం కాన్సెప్ట్ మనకు కొద్దిగా తెలిస్తే చాలు. ఎవ్వరూ ఫెయిల్ అవ్వలేదు. సో లెఫ్ట్ అయిన వాళ్ళు మాత్రం మనకు తెలుసు 26 మంది. 60లో 20 మంది 34. ఈ 34 మంది ఆటోమేటిక్ గా క్లాస్ 3కి ప్రమోట్ అయిపోయారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది? 8 మంది. సో 8 మంది. ఇక్కడ ఒక ఇది రాసుకుందామే, న్యూ అడ్మిషన్ క్లాస్ 3 24-25 ఎంతమంది? 8 మంది. సో 8 మంది మనకి టోటల్ తెలిసిపోయింది. ఈ టోటల్ ఇక్కడికి వచ్చేద్దాము. ఓకేనా? ఈ టోటల్ ఇక్కడ మనం వేసుకోవచ్చు. టోటల్ 8 మెంబర్స్. ఓకే, ఆ 8 మెంబర్స్ లోని అదేమన్నాడు, 4 స్టూడెంట్స్ ఆర్ బాయ్స్. మనం ఏం చేయడం, అవుట్ ఆఫ్ ద న్యూ స్టూడెంట్స్ క్లాస్ బి ఆఫ్ సెక్షన్ 3 మనం క్లాస్ 3 కనిపెట్టేసాం. ఓకే, అందులో 4 స్టూడెంట్స్ బాయ్స్ అయితే 4 స్టూడెంట్స్ గర్ల్స్ అనమాట. అవునా? 4 స్టూడెంట్స్ గర్ల్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ లెఫ్ట్ ఫ్రమ్ క్లాస్ 2. ఎంతమంది బయటికి వెళ్ళిపోయారు క్లాస్ 2 నుంచి అనమాట. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ లెఫ్ట్ ఫ్రమ్ క్లాస్ 2. గర్ల్స్ మొత్తం కాదు. ఓకేనా? మనం ఇది ఇక్కడ టోటల్ ఎంతమంది? ఇక్కడ టోటల్ క్లాస్ 2లోని 24 మంది. 24 మందా? 24 మంది. ఇక్కడ ఎంతమంది? 14 మంది. ఓకే, 24లో నుంచి ఓకే ప్లస్ 4 గర్ల్స్. ఓకేనా? లెఫ్ట్ అయిన వాళ్ళు. ఓకే, ప్లస్ 4 సారీ ఇది 24 టోటల్. సో 14 మంది గర్ల్స్ మనకి తెలుసు. ఎందుకంటే లెఫ్ట్ కనిపెట్టాలంటే అర్థమైందా? లెఫ్ట్ కనిపెట్టాలంటే టోటల్ ఇందులోని క్లాస్ 2 ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ లెఫ్ట్ ఫ్రమ్ క్లాస్ 2. నెంబర్ ఆఫ్ గర్ల్స్ టోటల్. ఓకే, 14లో నుంచి 14 ప్లస్ ఎంతమంది మనకి న్యూ అడ్మిషన్ ఎంతమంది? 8 మందిలో 4 ఎంతమంది అయ్యారు? 18 మంది. అవునా?
18 మంది గర్ల్స్ అయ్యారు. అవునా? 18 మంది గర్ల్స్ అయ్యారు. ఓకే. సో 24లో 18 మంది మైనస్ చేసేయి. అవునా? ఓకేనా? 18 మంది, ఓ సారీ 18 కాదు, ఒక్క నిమిషమే, ఇక్కడ చిన్న పాయింట్ మిస్ అవుతున్నాం. మనకి టోటల్ తెలుసు 24. క్లాస్ 2లో ఓకే 2023లో 24లో ఓకే 24 మంది ఉన్నారు. ఓకే. కానీ క్లాస్ 3లోకి వచ్చేసరికి గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 14 మంది ఉన్నారు. అందులో న్యూ అడ్మిషన్స్ ఎంత? న్యూ అడ్మిషన్స్ ఇప్పుడే కనిపెట్టాం. ఎంత? న్యూ అడ్మిషన్ 4. సో మిగిలిన వాళ్ళు ఎంత? 10. సో 10 మంది గర్ల్స్ అన్నది ఉన్నారన్నమాట. యాక్చువల్ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? 24 మందిలో నుంచి వచ్చిన వాళ్ళు. సో 24 నుంచి 10 తీసేస్తే ఎంతమంది మిగిలారు? 14 అనమాట ఆన్సర్. అవునా? అర్థమైందా? ఓకే. గర్ల్స్ మొత్తం 24. మళ్ళీ చెప్తున్నా, గర్ల్స్ మొత్తం 24 టోటల్. ఇక్కడ నేను రాస్తున్నానే, న్యూ అడ్మిషన్ కూడా మనకు తెలిసిపోయింది 4 అని. ఓకే, ఇక్కడ రాస్తా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే. న్యూ ఓకే 8లో నుంచి బాయ్స్ 4 గర్ల్స్ 4. ఓకే. ఇక్కడ టోటల్ న్యూ క్లాస్ 2లో టోటల్ ఓకే టోటల్ 24 గర్ల్స్. ఓకేనా? అండ్ ప్లస్ న్యూ అడ్మిషన్స్ క్లాస్ 3లో ఓకే క్లాస్ 3లో 14 మంది టోటల్ గర్ల్స్. ఓకే. ఇందులో న్యూ అడ్మిషన్ గర్ల్స్ 4. అవునా? 4. సో 14 నుంచి 4 తీసేస్తే ఎంత? 10 మంది. అవునా? సో ఈ 10 మంది క్లాస్ 3లో ఉన్నారు. అవునా? ఎందులో నుంచి? ఈ టోటల్ ఏంటిది 24 గర్ల్స్ నుంచి. సో ఎంతమంది వదిలి వెళ్ళిపోయారు అంటే 24 మైనస్ 10 ఈక్వల్ టు 14. ఇది ఆన్సర్ అనమాట. ఆప్షన్ బి 14. అర్థమైందా ఫ్రెండ్స్? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మీకు అర్థం కాకపోతే మళ్ళీ కమెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మళ్ళీ ఒకసారి వెర్బల్ గా కమెంట్ చేస్తాను. అది ఏమంటాడు? 24 మంది 2023 24 మంది గర్ల్స్ ఉన్నారు. ఓకేనా? అందులో ప్రమోట్ అయ్యి వెళ్ళాలి కదా అక్కడికి, థర్డ్ క్లాస్ లోకి. కానీ కొంతమంది లెఫ్ట్ అయిపోయారు. ఓకే, అది ఎంతమందో తెలియదు. కానీ మనకి ఏం తెలుసు? 2024-25లో గర్ల్స్ 14 మంది మనకు తెలుసు. టోటల్ గర్ల్స్ 14 మంది. అందులో న్యూ అడ్మిషన్స్ 4. ఓకేనా? సో మొత్తం ఎంతమంది వచ్చారు? మన సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ లోకి ప్రమోట్ అయ్యి 10 మంది వచ్చారు. ఎందుకంటే 14లో నుంచి 4 తీసేస్తే ఆటోమేటిక్ 10 వస్తుంది. ఈ 10 మంది కొత్త మంది వచ్చారు. అంటే 24 నుంచి 24 స్టూడెంట్స్ నుంచి 10 మంది వచ్చారు. అంటే మిగతా వాళ్ళు అందరూ పోయారు కదా, లెఫ్ట్ అయ్యారు కదా. సో 24 మైనస్ 10 అంటే 14 అనమాట. అదే మనకు ఆన్సర్ అనమాట. ఓకే. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ది నెంబర్ ఆఫ్ students who left from section C of class 2 of academic year 2020, what percent of number of new students who are admitted in SASI section 2 of 2000. సో అడ్మిటెడ్ మళ్ళీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ సి లెఫ్ట్ మనకు తెలుసు. ఓకేనా? సెక్షన్ సి లెఫ్ట్ ఎంతమంది? సెక్షన్ సి క్లాస్ 2. ఓకే. సెక్షన్ సి క్లాస్ 2 2022-23. సెక్షన్ సి క్లాస్ 2 40 మంది. ఓకే. దీన్ని ఇక్కడ రాసేసుకోవచ్చు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా? 40 మెంబర్స్. ఇది మీ చేతిలో పేపర్ ఉంటుంది, మీరు చూసేసుకోవచ్చు. ఓకే. ఈజ్ వాట్ పర్సెంట్ అన్నాడు అంటే డివైడెడ్ బై ఇంటూ 100 వేసేద్దాం. ఓకే. ఇప్పుడు మనం న్యూ స్టూడెంట్స్ ఆర్ అడ్మిటెడ్ సెక్షన్ సి అన్నాడు క్లాస్ 2లో. సో న్యూ స్టూడెంట్ మన అడ్మిటెడ్ కూడా మనం కనిపెట్టాలి. ఓకే. ఇక్కడ నేను ఇది అరేంజ్ చేస్తున్నాను. మనకి ఇది అయిపోయింది కదా. న్యూ స్టూడెంట్ అడ్మిటెడ్ 2023-24. ఇది ఒక టేబుల్ కూడా మనకు తెలియదు కదా, క్వశ్చన్ బట్టి మనకు తెలుస్తుంది కదా, కొత్త టేబుల్ మనకు రాదు కదా. సో ఇటు అలాగ ఉంటాయి ప్రాబ్లమ్స్. అర్థమైందా? సిలో ఓకే ఏమన్నాడు? అడ్మిటెడ్ ఇన్ క్లాస్ సి అన్నాడు. ఓ సారీ, క్లాస్ సి ఏ సెక్షన్ కూడా కాదు, సెక్షన్ సి క్లాస్ 2. సెక్షన్ సి క్లాస్ 2. ఓకేనా? క్లాస్ 2లో సెక్షన్ సిలో క్లాస్ 2 అనమాట. ఇది 48 అనమాట. సెక్షన్ సిలో 60 మెంబర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 60లో నుంచి ఓకే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓకే, మనకి ఎంతమంది ఉన్నారు మనకు కాదు, ఇప్పుడు మనకు కాదు, ఇక్కడ ఉన్నది సెక్షన్ సి క్లాస్ 2. ఒక్క నిమిషం ఏమడిగాడు చూడనే. What percent of the number of new students who are admitted in section C of class 2 for academic year 2020? ఓకే, అంటే ఈ లెక్క మనం ఏం చూడాలి? క్లాస్ 1 చూడాలి. ఓకేనా? క్లాస్ 1 60 మెంబర్, 40 కాదు. ఓకేనా? క్లాస్ 1 నుంచి ప్రమోట్ అయ్యి సెక్షన్ తీసుకెళ్తారు కదా న్యూ అడ్మిట్. సో 60 మెంబర్స్, ఇక్కడ 60 వేసాను. ఓకే, 60 కరెక్ట్గా వేసాను. 60
అండ్ ఎంతమంది బయటికి వెళ్ళిపోయారు 2023-24 నుంచి -6 అన్నా. అప్పుడు ఏమవుతుంది 54. 54కి ఓకే 54కి కానీ ఎంతమంది ఉన్నారు 48 మంది ఉన్నారు ఇక్కడ. ఓకే న్యూ లెఫ్ట్ అయ్యి వెళ్ళిపోయి ఓహో అరే బాబు చిచ్చి చిచ్చి నేను సింపుల్గా సారీ ఫ్రెండ్స్. ఓకే వాడు క్లాస్ 2 క్లాస్ 3 అని డైరెక్ట్గా అడిగేశాడు. ఇంకా ఏమన్నాడు ఇటు చూడండి. న్యూ స్టూడెంట్స్ హూ అడ్మిటెడ్ ఇన్ సెక్షన్ సి ఆఫ్ క్లాస్ 2 ఫర్ అకాడమిక్ ఇయర్ 2024. మనకి ఇచ్చేసాడు, గ్రాఫే ఇచ్చేసాడు. మనం ఇంకెందుకు సెక్షన్ 2 ఇగో మనకి ఇచ్చేసాడు. ఓకే మనం ఇక్కడ ఏం కనిపెట్టే అవసరం ఏమీ లేదు. ఇది కూడా తీసేయి అంటే సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే ఆడు ఫస్ట్ 8 మెంబర్స్ ఏంటి అడ్మిటెడ్ క్లాస్ 2 24-25 ఎంత 8 మెంబర్స్. ఓకే 8 అది మీకు కావాలంటే గ్రాఫ్ లో కూడా చూడొచ్చు. థర్డ్ పాయింట్ ఏంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్లాస్ 3 అకాడమిక్ ఇయర్ ఓకేనా 2024లో. ఓకే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ క్లాస్ 2 ఫర్ అకాడమిక్ 2024-25 ఈస్ 8 మెంబర్స్. సో మనకి 6 8 తెలిసిపోయింది బాబు. 40 కూడా కాదు. The number of students who left from section C 40 who left from అడు లెఫ్ట్ అడిగా. నేను క్వశ్చనే తప్పు చదివేశాను. ఒక్క నిమిషమే అరే చూడు క్వశ్చన్ ఏమని అడిగాడు. ది నెంబర్ ఆఫ్ సారీ ఏమనుకోవద్దు. ఓకే ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లెఫ్ట్. నేను క్లాసీలో ఎంతమంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెట్టేశాను. లెఫ్ట్ చదవడం మర్చిపోయాను అందుకే. లెఫ్ట్ ఫ్రమ్ సెక్షన్ సి ఆఫ్ క్లాస్ 2 ఓకే ఎంతమంది లెఫ్ట్ అయ్యారు 2023-24లోని సెక్షన్ సి నుంచి క్లాస్ 2 నుంచి. ఓకే దీన్ని మనం కనిపెట్టాలి. ఓకేనా సో ఫస్ట్ ఒక నిమిషం లెఫ్ట్ సెక్షన్ సి నుంచి అంటే మనం దీన్ని కనిపెట్టాలి. ఓకే సో క్లాస్ 2 ఎంతమంది ఉన్నారు 40 మెంబర్స్. ఓకేనా 40 మెంబర్స్ క్లాస్ 2 ఉన్నారు. ఓకేనా దాంట్లో నుంచి ఓకే ఇక్కడ ఇచ్చేసాడు రా బాబు. లెఫ్ట్ 2023-24 సెక్షన్ సి 6 ఇచ్చేసాడు. డైరెక్ట్గా 6 వేసుకో. ఓకే ఇది ఏమన్నాడు చూడండి. లెఫ్ట్ హూ లెఫ్ట్ ఫ్రమ్ సెక్షన్ సి ఆఫ్ క్లాస్ 2 6 ఓకేనా అంతే కదా సింపుల్ 6 ఇగో చూడండి. అది మనకి గ్రాఫ్ లోనే ఇచ్చేసాడు. ఏమనుకోవద్దు చిన్న కన్ఫ్యూజన్ అయినా. ఇది 6 మనం ఎందుకు పెట్టాం 6. సో దానికి ఏంటంటే ముందు వెనక్కి వెళ్ళడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. వాట్ పర్సెంట్ న్యూ స్టూడెంట్స్ హు ఆర్ అడ్మిటెడ్ ఇన్ సెక్షన్ సి ఆఫ్ క్లాస్ 2. సెక్షన్ సి లో న్యూ స్టూడెంట్స్ ఎంతమంది 2000. సారీ ఫ్రెండ్స్ సెక్షన్ సి వెళ్ళిపోయింది ఎక్కడికో. వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ వద్దాం ఏం పర్వాలేదు. ఇక్కడ మనకి ఈజీ కదా. ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లెఫ్ట్ ఫ్రమ్ సెక్షన్ సి క్లాస్ 2 ఇక్కడ మనం 6 వచ్చేసింది. ఓకే వాట్ ద నెంబర్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్ హూ అడ్మిటెడ్ ఇన్ సెక్షన్ సి ఆఫ్ క్లాస్ 2. క్లాస్ 2లో అడ్మిటెడ్ ఎంతమంది అయ్యారో చూద్దాం. ఓకేనా ఇక్కడ మనం సింపుల్గా చూద్దాం. న్యూ స్టూడెంట్స్ క్లాస్ 2 అడ్మిటెడ్ ఇన్ 2024-25. ఓకే క్లాస్ సిలో ఇక్కడ 8 ఇది కదా. ఇది 8 అనమాట. 3 ఇదే కదా. న్యూ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ క్లాస్ 2 ఫర్ అకాడమిక్ 2023-24. ఓకే 8 మెంబర్స్ 8 6/8 into 100 అంటే 3/4 అంటే 75%. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. దీనికి నేను 5 minutes పెట్టేసింది మనకు. అంటే ఏంటంటే బ్యాక్ వెళ్ళి బ్యాక్ ముందుకు వచ్చి అన్ని చూసుకుంటూ ఇది అయిపోయింది అనమాట. సో ప్రాబ్లం ఇలాగా నాకు తెలిసి మొత్తం ఎరేజ్ అయిపోయింది. ఏమనుకోవద్దు. మీరు ఏం చేస్తారంటే ఈ 10th ఎలాగా అయిపోయిందిలే. ఈ 10th ప్రాబ్లమ్ని మీరు ఓకే హోంవర్క్ చేయండి. ఓకే దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే ఏమి అనుకోవద్దు. అంటే మన అప్పుడప్పుడు అలాగ అయిపోతూ ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే డేటా ఒక దగ్గర ఉంది, క్వశ్చన్ ఒక దగ్గర ఉంది. మనం వెంటనే డేటా చూడాలంటే క్వశ్చన్ పక్కన మన డేటా పెట్టుకుంటే బాగుంటుంది. కానీ మనకి ఇక్కడ స్పేస్ తక్కువ. నా దగ్గర రఫ్ పేపర్ ఉండదు. సో దానివల్ల అంతే, మరి ఇంకేం లేదు. సో మీరు ఈ ప్రాబ్లం చేయండి. ఇన్ అకాడమిక్ 2024 నెంబర్ ఆ టేబుల్ చూసి నెంబర్ చేసి దీని ఆన్సర్ మీరు ఆన్సర్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. ఈ టైప్ వీడియోస్ ఈ టైప్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ 100% షూర్గా ఉన్నది.
So have a nice day. Bye bye. Take care. Okay. Love you all.